ఈ మధ్య చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎన్నో అడ్డదారులు వెతుక్కుంటున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్, ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. ఎలాంటి నేరాలు చేసేవారైనా చిన్న తప్పిదాలు చేసి పోలీసులకు చిక్కుతూ ఉంటారు. గ్రేటర్ నోయిడాలోని పార్శ్వనాథ్ పనోరమా సొసైటీలోని ఓ ఫ్లాట్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రాహుల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్ జిల్లాకు చెందిన రాహుల్ చౌదరి 6 నెలలుగా 10వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్లో ఆధునిక వ్యవసాయ విధానంతో గంజాయిని పెంచుతున్నాడు. అమెరికా నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇంట్లో కుండీల్లో గంజాయి పండించాడు. వాటిని విక్రయించేందుకు డార్క్ వెబ్సైట్ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ డార్క్ వెబ్సైట్ ద్వారా క్లయింట్స్ని పరిచయం చేసుకుని వారికి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేసేవాడు. రాహుల్ చౌదరి ఇటీవల వెబ్ సిరీస్లు చూసి గంజాయి సాగు చేయడం, ఎలా అమ్మాలో అన్న విషయం గురించి నేర్చుకున్నాడు. బయట ఎవరికి అనుమానం రాకుండా తన ఫ్లాట్లోనే పక్కా ప్లాన్ చేసి గంజాయి మొక్కలను పెంచాడు. రాహుల్ చేస్తున్న దందా గురించి పోలీసులకు సమాచారం అందింది. పక్కా పథకం ప్రకారం రైడ్ చేసి 2 కిలోల కన్నా ఎక్కువగా గంజాయి, 163.4 గ్రాముల ఓషన్ గంజాయి అంటే ప్రీమియం గంజాయితో పాటు వ్యవసాయ సామాగ్రి, కొన్ని రకాల కెమికల్స్ని స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల్లో 50కి పైగా మొక్కలు పెంచాడు. వాటిలో ఇప్పటి వరకు 20 మొక్కలు అమ్మి 12 లక్షల వరకు సంపాదించినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. దీని తర్వాత దాదాపు 80 మొక్కలకు ఆర్డర్ వచ్చిందని, వీటి ద్వారా 48 లక్షలు ఉంటుందని పోలీసులకు తెలిపాడు. ఓ విదేశీ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా గంజాయి మొక్క విత్తనాలను కొనుగోలు చేసినట్లు రాహుల్ తెలిపాడు. దేశంలో ఇటీవల గంజాయికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. మైనర్లు కూడా గంజాయి మొత్తకు బానిస అవుతున్నారు. గంజాయి సిగరెట్ రూపంలోనే కాదు, వివిధ రకాలుగా వాడుతున్నారు. కొన్ని పట్టణాల్లో గల్లీలకి లభిస్తున్నాయి. గంజాయి పెంపకం గురించి రాహుల్ చౌదరి పోలీసులకు వివరించాడు. ఇక గంజాయి మొక్కను పండించడానికి సుమారు 6 నుంచి 7 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. ఒక్కొక్క మొక్క 30 నుంచి 40 గ్రాముల ఓజీను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మార్కెట్లో సుమారు 60 నుంచి 80 వేల రూపాయల వరకు అమ్ముకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని ఈ దందాలకు దిగినట్లు రాహుల్ తెలిపాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాద్మియా ఖాన్ తెలిపారు. నిందితుడికి సంబంధించి లింకులు నెట్వర్క్ పై కూడా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.